ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఆశీష్ ఆచార్య గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీకృష్ణ భగవానుడి ఆలయాలు ఎంతో కళగా ఉంటాయండి. అంటే అన్ని ఆలయాలు మనం చూసింది ఒక ఎత్తు, కృష్ణ భగవానుడి ఆలయాలు ఒక ఎత్తు. ఇప్పుడు ద్వారక కానీ, అలాగే గురువాయూర్ ఆలయం కానీ, అలాగే ఉడిపి క్షేత్రం కానీ, వీటికి చాలా విశిష్టత ఉంది. ఉడిపి అయితే ఎప్పటికీ అసలు ఎన్నిసార్లు చూసినా స్వామిని తనివి తీరదు అనిపిస్తుంది. ఎక్కడున్నా ఆయన అంతే, కానీ ఆ క్షేత్రం మరి అయితే ఆ క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే రుక్మిణి అమ్మవారు పూజించిన విగ్రహమే అని అంటారు. ఇది నిజమేనా అండి? అంటే నిజంగా అమ్మవారు పూజించిన విగ్రహమే ఇప్పుడు మనం చూస్తున్నామా? వీటి గురించి వివరణ తెలియజేయండి. దీనికి ముందుగా మనం తెలుసుకోవాలి అంటే అమ్మవారి దగ్గరికి ఎలాగొచ్చింది, ఆ ఉడిపి కృష్ణుడి గురించి ఒక శ్లోకం ఉంది. కృష్ణం వందే మంథపాశధరం దివ్యార్భకాకృతిం శిఖాబంధత్రయోపేతం భైష్మీ మధ్వకరార్చితం అనేటువంటిది ఇది శ్లోకం. ఇది ప్రమాణం అన్నమాట. అంటే కృష్ణం వందే మంథపాశధరం. మంథపాశము అంటే కవ్వం పట్టుకొని ఉంటాడు. మీరు ఉడిపిలో చూసారంటే మంథపాశధరం దివ్యార్భకాకృతిం, ఇంత సుందరమైన స్వరూపము. శిఖాబంధత్రయోపేతం. అన్నిటికంటే విచిత్రమైనది ఏంటి అంటే, సాధారణంగా బ్రాహ్మణులకు కానీ మీరు ఎక్కడైనా చూసారంటే ఒక శిఖ ఉంటుంది, లేదా ఉపనయనం సమయంలో పంచశిఖలు పెడతారు. కానీ ఇక్కడ పరమాత్ముడు 3 శిఖలు పెట్టుకుని ఉన్నారు. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ స్వరూపము. శిఖాబంధత్రయోపేతం భైష్మీ మధ్వకరార్చితం. భీష్మక మహారాజు యొక్క కుమార్తె రుక్మిణి. భైష్మి అంటే భీష్మక మహారాజు యొక్క కుమార్తె. ఆ రుక్మిణీదేవి పూజించింది, ఆ తరువాత మధ్వాచార్యులు కూడా పూజించారు అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అసలు రుక్మిణి అమ్మవారి దగ్గరికి ఈ విగ్రహం ఎలాగొచ్చింది? స్వామే ఉంటారు చక్కగా, అయినా విగ్రహం ఎందుకు వచ్చింది అసలు? కానీ రుక్మిణి అమ్మవారేమో ద్వారక దగ్గర ఉండే, అక్కడి నుంచి స్వామి ఇక్కడ ఉడిపికి ఎందుకు వచ్చారు? రుక్మిణి అయితే దీని వెనక ఉండేటువంటి రహస్యం ఏమిటి అంటే, ఈ ఉడిపి కృష్ణుడు తల్లి కోసం, కన్న తల్లి కోసము ఈ రూపం దాల్చారు. దేవకీదేవి కోసము ఈ రూపం దాల్చారనమాట. మనకి రామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు అయితే, మా కృష్ణుడు మాతృవాక్య పరిపాలకుడు. పుట్టుక నుంచే ఆయనకి అదే అలాగే ఆయనకు అలవాటు అయ్యింది. తల్లి అంటే చాలా ఎంతటి అనుబంధం ఉంటుంది అసలు. అలాగే ఆ అనుబంధం గురించినే దేవకీదేవి కూడా కొద్దిగా బాధ కలుగుతుంది. సంతోషం ఉంది, ఆ చిన్ననాటి యొక్క అల్లరి తప్ప ఆ చిన్ననాటి తర్వాత ఇంకా సమస్త జన్మంతా కూడాను 14 ఏళ్ల తర్వాత అంతా తల్లి దగ్గర కన్న తల్లి దగ్గరనే ఉన్నాడు. కానీ తల్లి కనిపిస్తూ ఉంటుంది అనమాట. కృష్ణ, నీ యొక్క పిల్లల యొక్క అల్లరి చూశాను, వాళ్ళ చిన్నతనాన్ని నేను చాలా బాగా సంతోషంగా అనుభవిస్తున్నాను. నీ పౌత్రులది కూడా అనుభవిస్తున్నాను, మనవల్లది, నీ మనవల్లది అంటే నాకు ముని మనవల్లు. కానీ నీ యొక్క చిన్నతనం నేను చూడలేదు. అందరూ కొనియాడుతారు, దేవతలే కొనియాడుతారు నీవు చేసినటువంటి లీలల గురించి, కానీ అది చూసే భాగ్యం నాకు లేదు కదయ్యా అని చాలా బాధపడుతుంది. ఓ ఇంత మాత్రం దానికి ఇంతగా బాధపడాలనా? ఆయన కాలాతీతుడు, ఆయన చేతిలో కాలం ఉంటుంది. క్షణంలో ఆ దేవకీదేవి నుంచి ఆ యశోదమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి చిన్న పసి బాలకుడిగా ఉండేనో అదే రూపం దాల్చి యశోదమ్మ దగ్గర చేసినటువంటి లీలలన్నీ ఇక్కడ దేవకీదేవి దగ్గర చేస్తారు. ఇక్కడ దేవకీదేవి కూడా తాను దేవకి, తాని వయస్సు ఇది ప్రతి ఒక్కటి మర్చిపోయి యశోదలాగానే భావిస్తుంది. అంతటి ప్రేమానురాగాలు చూపిస్తారు. అంతటి లీలలు చూపించేటప్పుడు ఒకానొక సమయంలో ఎంత లాలిస్తుందో, ఈయన చేసే అల్లరికి అక్కడక్కడ కొన్ని క్షణాల్లో కొద్దిగా కోపం కూడా వస్తుంది కదా. యశోదమ్మకే తప్పలేదు, ఈమె కూడా నేను దేవకి అని మర్చిపోయింది. ఒక గోపబాలికగా ఈమె కూడా అన్ని విధాలుగా చేస్తుంది అనమాట. ఇలా వెన్న తీయడానికని ఆ పెరుగు చిలికేటప్పుడు ఒక్కసారిగా కృష్ణుడు వచ్చి వెనక నుంచి వచ్చి కౌగిలించేసుకుంటాడు గట్టిగా. కృష్ణ ఆపు, తీ, నేను ఇంకా నాకు చాలా పని ఉంది, నువ్వు తీ అనేసి అంటే కృష్ణుడు వినట్లేదు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. నీకు ఇలా కాదయ్యా
అనేసి ఆ కవ్వం తీసి ఈయన ఇదిగో ఇది పట్టుకో, ఒక నిమిషం పట్టుకో, నీకు ఇలా కాదు, నీకు బుద్ధి చెప్తానని చెప్పేసి ఆ కవ్వం తీసి ఆ కవ్వానికి ఉండేటువంటి తాడుని కృష్ణుడు నడుము కట్టేస్తుంది అనమాట. అలా అక్కడ యశోదమ్మ వచ్చేసి రోలును కడుతుంది, పాక్కుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడేమో కవ్వాని పట్టుకో అని కవ్వాని కట్టేస్తుంది అనమాట, నడుము కట్టేస్తుంది. కట్టేసినప్పుడు ఇలాగే నించునుండు అని చెప్తుంది అనమాట. సరే అమ్మా నీ ఇష్టము అని నించున్న ఉంటారు, కాసేపు చూస్తూ ఉంటారు. అలా చూసి దేవికి కనిపిస్తుంది. సరే అప్పటికప్పుడు ఒక్కసారిగా ఆ మాయా ప్రభావం కాస్త వెళ్ళిపోయిన తర్వాత, కృష్ణ ఎంత ముద్దుగున్నావయ్యా, నా కోసం ఇన్ని లీలలు చేసి ఆఖరికి ఈ స్వరూపం దాల్చావా, ఇంత ముద్దొస్తున్నావా, నాకు ఇదే రూపంలో నువ్వు ఎప్పటికీ ఉండవయ్యా అని దేవి అడుగుతుందన్నమాట. ఇంత మందికి అనుగ్రహించిన వారు కన్నతల్లి అడిగితే కాదంటాడా? వెంటనే విశ్వకర్మలు వారిని పిలిపించి ఆ మన శాలిగ్రామ శిలని తీసుకుని వచ్చి ఆ శాలిగ్రామ శిలతో ఈ యొక్క విగ్రహాన్ని, నేను ఏ స్వరూపంలో ఉన్నానో ఆ స్వరూపంలోనే విగ్రహం కావాలి అని చెప్పి తాను ఎదురుగా నించొని చేయించుకున్నాడు కృష్ణుడు. ఓ ఇప్పుడు మనం ఉడిపిలో చూసేటువంటిదండి. అవును. అయితే ఇక్కడ ఇవన్నీ లీల అవుతూ ఉంటే ఆ గది బయట నుంచి, కిటికీల నుంచి రుక్మిణీదేవి చూస్తూ ఉంటుంది. నా భర్త ఏదో లీల చేస్తున్నారు, లీలాధరుడు ఏదో లీల చేస్తున్నారని అలా కిటికీలో నుంచి చూస్తూ ఉంటే, ఓహో ఇన్ని లీలలు జరుగుతుందా అని చాలా సంతోషపడుతుంది. అయితే ఒక్కసారిగా దేవి యొక్క చూపు అటు పక్క వెళుతుంది, రుక్మిణీదేవి ఉండే చోట. ఏంటమ్మా అలా కిటికీ బయట నుంచి చూస్తున్నావు, ఎవరో పరాయి అమ్మాయిలాగా, బయట వాళ్ళలాగా ఎందుకు అలా మొహమాట పడుతున్నావు, లోపలికి రా అని పిలిచి ఆ విగ్రహం తయారైన తర్వాత, ఎంత ముద్దొస్తున్నావయ్యా, ఇక్కడ ప్రత్యక్షంగాను అక్కడ విగ్రహ రూపంలో ఇంత ముద్దొస్తున్నావు, నా దిష్టే తగిలేటట్టుకుంది అని చెప్పి కృష్ణుడికి ఆ విగ్రహానికి పుడే వెంటనే దేవి ఇక్కడ ఒక ముక్కు పుడక పెడుతుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న రంధ్రం చేసి ముక్కు పుడక పెడుతుంది. మనకి ధ్యాన శ్లోకంలో కూడా వస్తుంది, నాసాగ్రే నవమౌక్తికం అని. ఇక్కడ ఆ ముత్యపు ఆ ఆభరణాన్ని పెడుతుంది దేవి. అది పెట్టిన తర్వాత ఈ విగ్రహాన్ని నా కోసమని నా కొడుకు ఈ విగ్రహాన్ని తయారు చేశారు, కానీ పూజించాలని ఆశ ఉన్నప్పటికీ, పరమాత్ముడు కానీ పూజించాలని ఆశ ఉన్నప్పటికీ ఈ జన్మలో నాకు కొడుకు అయ్యారు, కొడుకు నేను పూజించగలనా? లేదు, నాకు అధికారం లేదు. దీనికి సంపూర్ణ అధికారం ఉన్న ఏకైక వ్యక్తి అంటే అది నీవు మాత్రమే. కాబట్టి ఈ విగ్రహాన్ని నేను తీసుకొని వెళ్ళు అనేసి చెప్పగా, ఆవిడ ఆ రుక్మిణీదేవి నిత్యము పూజించినటువంటి విగ్రహమే ఇప్పుడు ఉండేటువంటి కృష్ణుడు, ఉడిపి కృష్ణుడు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే విగ్రహం. అయితే ఆ తర్వాత అసలు ఎలా వచ్చిందంటే ఉడిపి దగ్గరికి ఎలా వచ్చింది? ఇదంతా ఘటన జరిగిందంతా ద్వారకలో. మరి ఉడిపి దాకా ఎలా వచ్చింది? కృష్ణ అవతారము చాలించేటువంటి సమయానికి రుక్మిణీదేవి ఆవిడ త్రికాల జ్ఞాని, సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు. ఆవిడకి తెలుసు ఇక్కడ ఎప్పుడు ఏం జరగబోతుందని. ఇక్కడ ద్వారకలో మీరు చూడగలిగితే ఇప్పటికీ గోపీ తలాబ్ లేదా గోపీకుండ అనేసి ఉంది. అక్కడ ఆ గోపీకుండలో నిమజ్జనం చేస్తుంది అమ్మవారు. నిమజ్జనం చేసినప్పుడు తర్వాత ఈ కలియుగ ప్రాంతంలో మధ్వాచార్యుల అవతారం స్వీకరించిన తర్వాత అప్పటికే ఇక విదేశీయులు మన భారతదేశానికి రావడము, అంటే సంపూర్ణంగా వాళ్ళ రాజ్యం వెళ్ళలేదు, కానీ మన భారతదేశంలో ఏదో అనేకమైన మూల్యమైన వస్తువులు ఉందని తెలుసుకొని తీసుకుని వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అప్పుడే ద్వారకలో కూడా వెళ్ళి ఆ సముద్ర గర్భంలో ఉన్న కొన్ని రత్నాలని కూడా సేకరించారు, చాలా కష్టపడి సేకరించారు. చాలా ఆభరణాలని అలా సేకరించి వారి దేశానికి తీసుకుని వెళ్తున్నారు. అయితే ఆ నావలో ఒక పక్కనంతా ఈ ముత్యాలు, ఆభరణాలు, మళ్ళీ వైఢూర్యాలు ఇటువంటివన్నీ వస్తువులు ఉన్నప్పుడు బరువు ఎక్కువైపోతుంది అని, ఇంకొక పక్కన బరువు పెట్టడానికని ఏదైనా రాతి బండనో మట్టి బండనో ఏదైనా పెడదాము అని చూస్తూ అప్పటికి ఆ గోపీ తలాబ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద మట్టి బండ, ఆ గోపీ తలాబ్లో ఉన్న మట్టి అంతా తెల్లగా ఉంటుంది, గోధుమ రంగు, ఒక రకమైన గోధుమ రంగులో ఉంటుందన్నమాట. ఆ మట్టి బండని తీసుకుని వచ్చి ఈ నావలో పెట్టుకున్నారు.
పెట్టుకొని వాళ్ళ యొక్క దేశానికి వెళ్తుండగా, దక్షిణం వైపు ఉండేటువంటి వారి దేశానికి వెళ్తుండేటువంటి సమయంలో అదే సముద్రం మీదుగానే వెళ్తుండగా ఈ ఉడిపి ప్రాంతం దగ్గర నుంచి వెళ్తున్నారనమాట. ఈ ఉడిపి ప్రాంతం దగ్గర నుంచి వెళుతున్నప్పుడు అదే సమయానికి మధ్వాచార్యులు, ఆయన సాక్షాత్తు వాయుదేవుని అవతారం, ఆయన త్రికాల జ్ఞానియే, కృష్ణుడు వస్తున్నాడు అని ఆయనకి ముందే తెలుసు. ఆ తెలిసిన వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరానికి వెళ్ళి ద్వాదశ స్తోత్రము అని స్తోత్రాన్ని రచన చేస్తూ ఉన్నారనమాట. కృష్ణుణ్ణి ఆహ్వానించడానికని విశేషమైన స్తోత్రం. ప్రతినిత్యము ఉడిపిలో నైవేద్యం సమయంలో ఆ స్తోత్రాన్ని పాడుతారు. అయితే ఆ స్తోత్ర రచన చేసేటప్పుడు ఈ సముద్రంలో ఉండేటువంటి ఆ నావ కాస్త మునగడం ప్రారంభమవుతుంది. అక్కడి వాళ్ళు, ఆ నావలు ఉన్న వాళ్ళు ఆర్తనాదం చేస్తున్నారు, కాపాడండి కాపాడండి అని. సామాన్య వ్యక్తులకి తెలియడం లేదు, అది కనిపించదు కూడా వారి ఆర్తనాదాలు. ఈయన జగదాచార్యులు, ఈయనకి తెలుసు కాబట్టి పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం, అంటే షాటీలు అని అంటారు సాధారణంగా సన్యాసులు వేసుకునేటువంటి ఉత్తరీయ అని, అంటే పైనుంచి వేసుకుంటారు కదా, ఆ షాటీలు, ఆ ఉత్తరీయాన్ని తీసి సముద్రంలో విసిరేస్తారనమాట. ఆ ఉత్తరీయం తీసుకొని, ఆ ఉత్తరీయమే వీరిని ఆ సముద్ర తీరానికి తీసుకుని వస్తుంది, ఆ నావని ఒడ్డుకు తీసుకుని వస్తుంది అనమాట. వాళ్ళు ఎవరు మమ్మల్ని రక్షించారని చూస్తూ ఉండగా ఆ ఉత్తరీయం కాస్త మళ్ళీ మధ్వాచార్యుల దగ్గరికే వెళ్ళిపోతుంది. వారు ధరించినప్పుడు అర్థమవుతుంది, ఈయన మహానుభావులు, ఈయనని శరణులు వేయాలి అనేసి వెంటనే వెళ్ళి పాదాల మీద పడిపోతారు. మాకు ప్రాణభిక్షనిచ్చారు స్వామి మీరు, ఈ నావలో ఎన్నో మూల్యమైన వస్తువులు ఉన్నది, ఇవన్నీ మీరే తీసుకోండి అని అంటారు. అయ్యా నేను సన్యాసిని, నాకు ఈ వస్తువులతో ఏం అవసరం లేదయ్యా. ఇక్కడ ఒక మట్టి బండ ఉంది కదా, ఆ గోపీ చందనంతో ఉండేటువంటి మట్టి బండ, ఆ మట్టి బండ నాకు ఇయ్యవయ్యా చాలు. ఆ మట్టి బండతో మీరేం చేస్తారండి అని అంటే, నాకు అదే చాలు, నాకు అది ఇయ్యండి అని అంటారు. సరే ఇంతగా అడుగుతున్నారు కదా అని ఆయన చేతికి ఇస్తారనమాట. మధ్వాచార్యులు అది స్పర్శ చేయగానే ఆ బండ కాస్త 2 ముక్కలై అందులో నుంచి కృష్ణ విగ్రహం ప్రత్యక్షమవుతుంది. అది తీసుకొని వచ్చి ఇక్కడ అనంతాసనము అనేటువంటి ఇప్పుడు ఏదైతే మనము ఉడిపి కృష్ణుడి విగ్రహం మనం చూస్తున్నాము, ఆలయం చూస్తున్నామో, అది అనంతాసన అనే పేరు కూడా ఉంది. ఎందుకు అంటే వెనకాలనే కృష్ణుడి ఆలయం వెనకాలనే మనకి అనంత పద్మనాభ స్వామి లింగ రూపంలో దర్శనమిస్తుంది. లింగ రూపంలో సాక్షాత్ పరశురాముల వారు ప్రతిష్ఠించినది. ఆ క్షేత్రానికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి మధ్వ సరోవరంలో మధ్వాచార్యులు శుభ్రపరిచి ఆయన 6 కోటి కృష్ణనామ జపం చేసి ఆ తీర్థాన్ని కృష్ణుడికి అభిషేకం చేస్తారు. అప్పటిదాకా తేలికగా ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహము మధ్వాచార్యులు ఎప్పుడైతే అభిషేకం చేస్తారో, కలశాభిషేకం చేసిన వెంటనే 100 మంది ఎత్తడానికి ప్రయత్నం చేసినా, కలిసి ఎత్తడానికి ప్రయత్నం చేసినా గానీ అది లేవలేదు. మరలా మధ్వాచార్యులే లేపి ప్రతిష్ఠ చేశారన్నమాట. అప్పటి నుంచి మనకు ఉడిపిలో స్వామి దర్శనమిస్తుంది. దర్శనం అన్నమాట. ఇది అసలు కథ. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి కిటికీలో నుంచి చూసినదో మనకి స్వామి దర్శనం అలాగే కిటికీలో నుంచి ఇస్తున్నారు. ఎందుకండి నాకు ఇప్పుడు అది కూడా ఒక సందేహం, కిటికీలోంచి మాత్రమే ఎందుకు, డైరెక్ట్ గా ఎందుకు చూడకూడదు అంటే? చాలా విధాలుగా చెప్తారు. ఒకటి వచ్చేసి ఆ కిటికీలో కూడా మనకు నవరంధ్రాలు ఉంది. ఈ నవరంధ్రాలతో ఉండేటువంటి శరీరం నుంచి మనం పరమాత్ముడికి చేరాలి అంటే ఆ రూపంగానే ఒక్కొక్క రంధ్రం నుంచి మనం బయటికి వెళ్తూ ఊర్ధ్వానికి వెళుతూ, అందుకే అక్కడ అర్చన చేసేటువంటి ఆ పీఠాధిపతులు కూడాను వారి నామాలు గోపీ చందనంతోనే, ఏ క్షణాన్ని నుంచి అయితే మధ్వాచార్యులు ఆ కృష్ణ ప్రతిష్ఠ చేశారో ఆ అప్పటి నుంచే గోపీ చందనము ధరించేటువంటి సంప్రదాయం ప్రారంభమైంది. ఆ గోపీ చందనాన్ని కూడా ఊర్ధ్వంగానే పెట్టుకుంటారనమాట, నిలువుగా. అంటే మన శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాల ద్వారా మనము పైన ఉండేటువంటి రంధ్రం చేత మనము పరమాత్మని చేరుకోవాలి. కాబట్టి ఈ నవరంధ్రం శరీరము, అది నవరంధ్ర కిటికీ. అలా కిటికీలోంచి మాత్రమే దర్శనం. ఇప్పుడు అర్చన చేసేవారు వారు లోపలికి వెళ్తారు కదండి, వారు లోపలికి వెళ్తారు. అది వేరే ద్వారం ఉంది, అక్కడ నుంచి వెళ్తారు. కానీ ఏ భక్తులైనా సరే కిటికీలో నుంచి మాత్రమే దర్శనం. ఇంకొకటి ఏంటంటే ఆ నవరంధ్రాల ద్వారా ఉండేటువంటి కిటికీ నుంచి దర్శనం చేస్తే నవగ్రహ దోషాలు, ఎటువంటి కష్టతరమైన దోషాలు ఉన్నా గానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి.
ఎప్పుడు కలుగుతుందో మాకు ఆ భాగ్యం చూడాలి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మళ్ళీ అంటే మామూలుగా చూసాను అంతే తప్ప ఫొటోస్ లో, డైరెక్ట్ గా వెళ్ళి చూడలేదు. ఆ స్వామి దర్శనం అవ్వాలనే కోరుకుంటున్నాం. చాలా చక్కగా వివరించారు అసలు ఉడిపి అసలు కథ ఏమిటి, స్వామి అక్కడ ఎలా వెలిసారు, స్వయంగా దేవకి అమ్మ కోరుకోవటం, రుక్మిణమ్మ అలా చూడటం, ఆవిడే ఆరాధించిన విగ్రహం అది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి.